పత్తి విత్తనాల కొనుగోలుపై మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో పత్తి విత్తనాల కొరత లేదని, పత్తి సాగు విస్తీర్ణానికి సరిపడా విత్తన ప్యాకెట్లు అందుబాటులో ఉన్నాయని పేర్కొన్నారు. 2023-2024 సంవత్సరంలో 44.92 లక్షల ఎకరాల పత్తి పంట సాగు కాగా ఈ వానాకాలానికి 55 లక్షల ఎకరాల్లో పత్తి పంట సాగవుతుందని అంచనా వేశామన్నారు. 1.24 కోట్ల పత్తి విత్తన ప్యాకెట్లను రైతులకు అందుబాటులో ఉంచామని, ప్రణాళిక సిద్ధం చేశామని వెల్లడించారు. ఇప్పటిదాకా 51,40,000 పత్తి ప్యాకెట్లు వివిధ జిల్లాల్లో రైతులకు అందుబాటులో ఉంచామని, 10,39,000 ప్యాకెట్లను విత్తనాలు రైతులు కొనుగోలు చేసినట్టు ఆయన తెలిపారు. ఇక పత్తి విత్తనాల కొరత ఉన్నట్లు కొందరు విపక్ష నేతలు ఆరోపిస్తున్నారని, అది అవాస్తవమని పేర్కొన్నారు. కొన్ని జిల్లాల్లో రైతులు ఒకే కంపెనీకి చెందిన ఒకే వెరైటీ విత్తనాలు అడగడంతో రైతులను క్యూలో నిల్చోబెట్టి ఒక్కో రైతుకు 2 ప్యాకెట్ల చొప్పున పంపిణీ చేశారని, అంతే తప్ప మార్కెట్లో గానీ జిల్లాలో గానీ విత్తనాల కొరత లేదని తెలిపారు. ఇక రైతులు ఒకే కంపెనీ విత్తనాల కోసం పోటీ పడకుండా వ్యవసాయ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు సూచించిన పలు రకాల హైబ్రిడ్ విత్తనాలు తీసుకోవాలని, యాజమాన్య పద్ధతులు పాటిస్తే దిగుబడులు వస్తాయని తుమ్మల తెలిపారు.